ఆన్సర్ మగారు మీరు చెప్పండి. జగన్మాత యొక్క ఆరాధన అన్ని దోషాలని పోగొడుతుంది. విరంచి పంచత్వం ప్రజతి హరి ఆప్నోతి విరత్వం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధన వితంద్రి మాహేంద్రి వితతిరపి సమ్మేళిత దృశ మహాసంసారం స్మిన్విహర్తి సతి తత్పతిరసౌ అనేటువంటిది ఆదిశంకర్ల వారి యొక్క శ్లోకం. అంటే ప్రళయకాలం వచ్చినప్పుడు బ్రహ్మ వర్ణిస్తాడు. సామాన్య విషయం కాదు. విష్ణువు నిద్రలోకి వెళ్తాడు, యముడు మరణిస్తాడు, ఇంద్రాది దేవతలందరూ కూడా మరణిస్తారు. ఒక్క ఈశ్వరుడు మాత్రం విహరిస్తూ ఉంటాడు. అంటే అమ్మాని యొక్క పవిత్రమైనటువంటి మహిమ వల్ల. కాబట్టి అటువంటి ఆలోచన విధానంతో కూడా దోషాలు నివృత్తి అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ప్రతినిత్యం కూడా పూజా పునస్కారాదులు వీలు కానప్పుడు కూడా మంచి ఆలోచన విధానంతో కుటుంబ సభ్యులంతా కూడా ఉండడం, ఇతరులకి సహాయం చేయడం, ఇటువంటి కార్యక్రమాలు కూడా కొన్ని ప్రతికూలతను దూరం చేస్తాయి. అలాగే వృక్షాలు నాటడం, జంతువుల్ని ప్రేమతో వాటికి తోచినటువంటి ఆహారాన్ని సమర్పించడం, ఇటువంటి నిత్య జీవితంలో ఏర్పడేటువంటి కార్యక్రమాలు కూడా ఉపకరిస్తాయి. ఇలా రకరకాలైనటువంటి ప్రక్రియలు వారి ఆలోచన విధానాన్ని బట్టి, సంస్కారాన్ని బట్టి చేసినట్టయితే తప్పకుండా సత్కర్మ ఎప్పుడూ కూడా ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగిస్తుంది. తాత్కాలికంగా బాధించినప్పటికీ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఇస్తుంది.